విచారణ కమిటీ తవ్వే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇది కూడా కూటమి సర్కార్ పాపమే అని చెప్పాలి. విశాఖలోని సింహాచలం ఘటన మీద ఇంకా పోస్ట్ మార్టం కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతలు కూడా సర్కార్ మీద విరుచుకుపడుతున్నారు. విచారణ కమిటీ తవ్వే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగిన తొక్కిసలాట సందర్భంగా 6 భక్తులు మరణించినా సరే రాష్ట్రంలో ఒక్క దేవస్థానంలో కూడా రెస్క్యూ మేనేజ్మెంట్ మీద సమీక్ష జరిపితే ఒట్టు. ఫలితంగానే సింహాచలంలో భక్తుల ప్రాణాల రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ కూడా బలిపశువు కావాల్సి రావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన ఒకసారి మాత్రమే సింహాచలం చందనోత్సవం మీద సమీక్ష చేశారు. ఇది కూడా కూటమి సర్కార్ పాపమే అని చెప్పాలి. ఘనత వహించిన విశాఖ జీవీఎంసీకి 3 నెలలుగా కమిషనర్ లేరు. గత కమిషనర్ సంపత్ కుమార్ ఏ ముహూర్తాన బదిలీ అయ్యారో గాని ఈ పోస్టు భర్తీ అయిన పాపాన పోవడం లేదు. దీంతో ఇన్ఛార్జి కమిషనర్ గా జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ వ్యవహరించడం తెలిసిందే. మరోవైపు ప్రజలు ఎన్నుకున్న వైసీపీ మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ఈ సమావేశాలతో జిల్లా కలెక్టర్ బిజీగా ఉండిపోయి చందనోత్సవాల తదుపరి సమీక్షలకు సమయం చిక్కలేదు. జిల్లా కలెక్టర్ కూడా చంద్రబాబుకు ఇదే చెప్పారు. ఇక హోంమంత్రి అనిత ప్రతి చిన్న విషయాన్ని కూడా సమీక్షించడం జరిగింది అని మీడియాకు పదే చెప్పడం విశాఖ ప్రజలు ఇప్పుడు విస్తుపోయేలా చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. మనందరికీ కూడా తెలుసు, చాలా బాధాకరం. ఒక గోడ కూలి సుమారుగా 7 దుర్మరణం పాలవటం మనందరికీ కూడా తెలిసిందే. తెల్లవారుజామున 3 గంటలకి ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ఇమీడియట్గా మేము అక్కడికి చేరుకున్నాం. కలెక్టర్ గారు, సిపి గారు, మొత్తం ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహాయక చర్యలు వేగవంతం చేశారు. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మనం ఎన్ని చేసినా కూడా ఆ కుటుంబాలకు తిరిగి ప్రాణాలు తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేం. కానీ గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మాతో మానిటర్ చేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఇక్కడ నాతో పాటు ఇందాక మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు, జనసేన, టీడీపీ అందరు ఎమ్మెల్యేలని కూడా ఇక్కడికి పంపించి వీళ్ళకి భరోసాగా నిలబడమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి ఒక్కొక్క మనిషికి కూడా, చనిపోయిన వాళ్ళు ఒక్కొక్క మృతుడికి కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది. ఎక్కడా కూడా వాళ్ళకి అన్ని రకాల అండదండ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి ఉద్దేశంతోనే గవర్నమెంట్ పనిచేస్తుంది. థాంక్యూ సో మచ్. నోటి మాటతో కూడా గోడలు కడతారా అని విశాఖతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. టెండర్ లేకుండానే అంత పెద్ద గోడ ఎలా కడతారు అని మాజీ సీఎం జగన్ ఫైర్ అవ్వడం తెలిసిందే. పైగా కొండ ప్రాంతాల్లో కాంక్రీట్ బదులు ఫ్లై యాష్ ఇటుకలతో ఎలా కట్టారు అన్నది $1 మిలియన్ ప్రశ్న. కొత్త గోడ వదిలేసి 300 క్యూ లైన్ ఇంకో చోట ఏర్పాటు చేయాలి అన్న తలంపు లేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గోడ కట్టిన తీరుని ఎండగట్టారు. కాలమ్స్ లేకుండా గోడ ఎలా కడతారని ఆయన సూటిగా ప్రశ్నించారు. అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి ఒకసారి ఫోటో చూడండి, ఎక్కడైనా కాలములు కనపడతా ఉన్నాయో చూడండి. వాళ్ళు చెప్తా ఉంటే గోడ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గోడ ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట. అంటే 70 అడుగులు గోడ, ఒక ఫ్లెక్సీ మాదిరి 10 అడుగులు గోడ, 70 అడుగులు పొడవు ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట. అంటే ఏమి కన్స్ట్రక్షన్స్, ఏ రకంగా పనిచేయిస్తూ ఉన్నారు,
ఏ రకంగా బుర్ర లేకుండా పనులకు పూనుకుంటున్నారు. ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి జగన్ ఇచ్చే లోపలనే ఆ ₹1 ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోమని చెప్తా ఉన్నా. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇలవేల్పైనటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అత్యంత పవిత్రమైనటువంటి దినోత్సవం. తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి ఎంత విశిష్టత ఉంటుందో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, అటు ఒరిస్సా కానీ లేకపోతే తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు నిజరూప దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఒకే ఒక్క రోజు. దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఘటన 7 భక్తుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశమంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లలో కూడా, అంటే చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. కేవలం 3 రోజుల 4 రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా గోడ కట్టాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించిన టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం, మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడి లీలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటుంది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సరే గాలి వచ్చింది, వాన వచ్చింది, ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడవచ్చు. కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి, ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకొని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడను సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఒక పక్క గాలి, ఒక పక్క ఇప్పుడే పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం, ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు. సార్, పెద్ద గాలి వేసింది, గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్. అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు ఆ టైంలో. అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు. కళ్ళు మూసి తెసి లోపు మొత్తం గోడ అంతా కూలిపోయింది, కిందన ఉండిపోయారు. నాకు ఏమో ఆ కుర్రోడికేమో ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయ్యింది. కాంట్రాక్టర్ మీద ఇటు పర్యాటక శాఖ అటు దేవాదాయ శాఖ అధికారులు ఒత్తిడి తేవడం వల్లనే కొంప ముంచింది అని త్రిసభ్య కమిషన్ చైర్మన్ మీడియాకి చెప్పారు. లక్షల్లో భక్తులు వస్తారు అని తెలిసి కూడా అధికారులు, మంత్రులు, జిల్లా యంత్రాంగం ఇలా తలా పాపం తిలా పిడికెడు అన్న చందంగా వ్యవహరించారు అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఏమి లాభం, పోయిన ప్రాణం తిరిగి రాదు. ఇలాంటి ఘటనలు శాశ్వతంగా పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. లేదంటే దేవుని యాత్ర, వైకుంఠ యాత్ర అయ్యే ప్రమాదం ఉందని చెప్పక తప్పదు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సింహాచలం ఘటనలో చనిపోయిన వారిని ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడుకి చేతులు రావడం లేదనే చెప్పాలి. మృతుల కుటుంబాలకు 25 లక్షలు వంతున పరిహారం ప్రకటించడం తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిన 75 లక్షలు ఇస్తామని మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటన ఇప్పుడు కూటమి నేతలకు మింగుడు పడడం లేదనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు ₹1 కోటి వంతున పరిహారం ఇచ్చానని గుర్తు చేశారు. పైగా బాధితులను జగన్ రెచ్చగొట్టారు అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కవరింగ్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనిని రాజకీయం చేయవద్దని వైసీపీ భీమిలి ఇన్ఛార్జ్ చిన్న శ్రీను ఎమ్మెల్యే గంటాకు కౌంటర్ ఇచ్చారు. ప్రసాదం పథకం నిధులు జగన్ హయాంలోనే వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. శ్రీ శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం ఘటన 30వ తారీఖున జరిగిన ఆ రోజు ఆ చందనోత్సవంలో
7 ప్రాణాలు కోల్పోవడం, ఆ సంఘటనలో ఒకరు క్షతగాతులు అవడం, ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా వరహాలక్ష్మీ నరసింహస్వామి వారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, ఆ చందనోత్సవాన్ని పక్క శివారు రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా రాష్ట్రం కానీ, లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ, లేదా పక్కనున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నుంచి అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని కొలవటం మనందరికీ తెలిసిందే. అయితే చందనోత్సవం రోజు అనేది చాలా విశిష్టమైన రోజు, మీ అందరికీ తెలుసు. సుమారుగా చందనోత్సవం తేదీని ఒక సుమారు 3-4 నెలల ముందే దేవస్థానం వారు ఆగమ శాస్త్ర పండితులందరూ కూడా దాన్ని అనౌన్స్ చేయడం, దాన్ని ప్రభుత్వాలు ఏ రకంగా సుమారుగా భక్తులు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకు ఏ రకమైన ఏర్పాట్లు చేయాలనేది ప్రభుత్వంలోని అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇది చేయడం అనేది ఆనవాయితీ వస్తున్న కార్యక్రమం. ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా సింహాచలం దుర్ఘటన ఈ ప్రాంత వాసులకు ఎంతో కలిసివేసింది. ఎప్పుడు కూడా చందనోత్సవంలో ఇలాంటి చేదు సంఘటన ఏనాడు కూడా భక్తులు కని విని చూడని కొన్ని తరాలుగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చూడలే కొండ మీద. కానీ ఇలాంటి దురదృష్టమైన సంఘటన జరిగింది. ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చే కార్యక్రమాన్ని వారు చేపట్టారు. అయితే ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే నిన్నటి రోజుని గౌరవ భీమిలి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు జరిగిన సంఘటన మీద వారు ఓ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు మా నాయకుడు, మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన మాటల్ని తీవ్రంగా నేను ఖండిస్తూ, వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నవారు, సీనియర్ శాసనసభ్యులు, మంత్రివర్యులుగా చేసిన వారు ప్రభుత్వంలో కూడా పనిచేశారు, మంత్రిగా వారు చాలా అనుభవం ఉంది. ఈ జరిగిన సంఘటన చూస్తా ఉంటే ఈ జరిగిన సంఘటనలో వారు ఒక మాట మాట్లాడారు, ఇది ప్రభుత్వ హత్యలని చెప్తున్నారు, ఇది కాదు అని చెప్పి ముమ్మాటికి చెప్తున్నాం, ఇది ప్రభుత్వ హత్యలు. ఎందుచేతంటే రోజువారీలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, బహిరంగ ప్రదేశాల్లో జరుగుతాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి, అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి, అనేక మంది మరణాలు ఆకస్మికంగా సంభవిస్తూ ఉంటాయి. కానీ నిన్న రోజున వారు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దుర్ఘటనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇలాంటి దుర్ఘటనలు వచ్చి రాజకీయం చేస్తున్నారు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో 40% ఓట్లు సంపాదించిన వ్యక్తిగా ఎన్నికల్లో 2024లో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా సంఘటన జరిగిన వెంటనే ఈ అవకాశం దొరికితే అవకాశం ద్వారా వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చాలి. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చారా రాలేదా, లేదు ఇంకొక డిప్యూటీ సీఎం గారు, ఇంకో పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వారు వచ్చారా లేదా అనే భావన కాకుండా ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా వారు వచ్చి ఆ కుటుంబాల్ని ఓదార్చి ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాల్ని వారు చెప్పారు. మీరు చేసిన తప్పిదాల్ని ఈ ప్రభుత్వం చేసిన చర్యల్ని చెప్పారు. ఏప్రిల్ 30వ తారీఖుని చందనోత్సవం తేదీని అనౌన్స్ చేయడం, దానికి ప్రభుత్వం 5గురితో ఒక కమిటీ నియమించింది. 5 సభ్యులతో కమిటీ నియమించిన తర్వాత ఆ కమిటీలో క్లియర్ గా మెన్షన్ చేశారు, ప్రభుత్వం వచ్చి చందనోత్సవానికి ఒక 5 మంత్రులతో కమిటీ వేసింది, ఈ చందనోత్సవం చాలా బాగా ఏర్పాట్లు చేయండి. సింహాచలం చందనోత్సవంలో అధికారులు అన్ని రకాల రాంగ్ స్టెప్స్ వేశారనే చెప్పాలి. ఉత్సవం ముందు ఆలయంలో సంప్రోక్షణ చేయలేదని విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత ప్రాంత సురక్ష ప్రముఖ్ పోడి పెద్ద శర్మ నిన్న మీడియా సమావేశంలో దుయ్యబట్టారు. దేవస్థానం ఉద్యోగి ఒకరు తల్లి చనిపోయినా 2వ రోజుని విధులకు వచ్చారని కూడా ఆయన గుర్తు చేశారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వ హయాంలో ఆధ్యాత్మిక పరంగా కష్టకాలం వచ్చిందని ప్రజలు భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. మరి ఇటువంటి శ్రీనివాసరాజు గారు లాంటి ఇంజనీర్లు ఉండడం వల్ల ఈ దేవాలయంలో ప్రసాద స్కీమ్ మీద కోటాను రూపాయలు వచ్చాయి. మరి ఈ కోటాను రూపాయలు అన్నీ కూడా వృధా అయినట్టే. మరి వీళ్ళ సారథ్యంలో ఈ కట్టడాలన్నిటి మీద కూడా సరైనటువంటి పరీక్ష చేసి ఆ కట్టడాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్న తర్వాతనే మాత్రమే వాడుకలోకి తీసుకోవాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది. మరియు స్థానాచార్యుల వారి కోసం గనక వచ్చినట్టయితే దేవాలయానికి ముందర ఏదైతే ఉన్నదో పిఆర్ఓ ఆఫీస్, ఆ పిఆర్ఓ ఆఫీసులో ఒక సూర్యనారాయణ అనేటువంటి వ్యక్తి పనిచేస్తున్నాడు పిఆర్ఓగా. మరి వారి తల్లిగారు పోయి మరుసటి రోజు నుంచి ఆయన విధుల్లోకి హాజరు కావడం మొదలెట్టారు. పిఆర్ఓ ఆఫీసుకి వెళ్ళినటువంటి భక్తులు పెద్ద ఎత్తున
అంతరాలయ దర్శనం చేసుకోవడానికి మాత్రమే వెళ్తారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఎంఆర్ఓ గారు లేదా అంటే కలెక్టర్ గారు పంపించినటువంటి భక్తులు, రాజకీయ నాయకులు పంపించేటువంటి భక్తులు అక్కడికి వెళ్ళి వాళ్ళ పేర్లు చూసి లోపలికి పాసులు తీసుకొని లోపలి దర్శనానికి వెళ్తారు. వాళ్ళతో పాటు ఒక ఎస్కాట్ కూడా దేవస్థానం ఉద్యోగి తీసుకుని వెళ్ళి దర్శనాలు